మిత్రులందరికీ నమస్కారం. మిత్రులారా, మై డియర్ ఫ్రెండ్స్, మీ యొక్క సంకల్పం బలంగా ఉంటే ఎవరైనా డబ్బు సంపాదించవచ్చు అని ఈ వీడియోలో మీకు తెలియజేయబోతున్నాను. ఖచ్చితంగా ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి, అప్పుడే వీడియో మీకు అర్థమవుతుంది. అలాగే ఈ ఛానల్లో మీరు మొదటిసారిగా ఈ వీడియో చూస్తున్నట్లయితే ఈ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి డబ్బులకు సంబంధించిన వీడియోలు చాలా ఈ ఛానల్లో వస్తూ ఉంటాయి. మై డియర్ ఫ్రెండ్స్, మీ యొక్క వ్యక్తిగత జీవితాన్ని ఎదగడానికి, మీరు డబ్బు సంపాదించడానికి మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది మై డియర్ ఫ్రెండ్స్. అయితే ఈరోజు సంకల్ప బలంగా ఉంటే కూలి పని అంటే ఏ పని చేసుకున్న వాళ్ళైనా కోటీశ్వరులు కావచ్చు అనే విషయంలో మనం మాట్లాడదాం. ఒక అద్భుతమైన విషయం గురించి నేను మీతో చెప్తాను మై డియర్ ఫ్రెండ్స్, లాస్ట్ వరకు వినండి. మీ యొక్క సంకల్ప బలంగా కనుక ఉంటే ఒక కూలి కూడా కోటీశ్వరుడు కాగలడు మై డియర్ ఫ్రెండ్స్. 100% మీరు రైటే విన్నారు. వాళ్ళ యొక్క సంకల్ప బలంగా ఉంటే, సంకల్పం కనుక బలంగా ఉంటే ఒక కూలి కూడా అంటే ఒక నార్మల్ పర్సన్ కూడా కోటీశ్వరుడు కాగలడు. ఇది కేవలం ఒక మాట కాదు మై డియర్ ఫ్రెండ్స్, ఇది ఎంతోమంది వాళ్ళ జీవితాల్లో రుజువైన సత్యం మై డియర్ ఫ్రెండ్స్. ఓకే, ఎంతోమంది జీవితాల్లో రుజువైన సత్యం. మనలో చాలామందికి కలలు ఉంటాయి, కానీ వాటిని నెరవేర్చుకోవడానికి ఎన్నో అడ్డంకులు, ఆర్థిక సమస్యలు, సమాజం నుండి వచ్చే నిరాశలు ఎదురవుతుంటాయి మై డియర్ ఫ్రెండ్స్. ముఖ్యంగా కూలి పని చేసుకునే వారికి రోజువారీ జీవితమే ఒక పోరాటంగా ఉంటుంది. వారికి పెద్ద కలలు కనడం చాలా కష్టమే అనిపిస్తుంది. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి మై డియర్ ఫ్రెండ్స్, పరిస్థితులు మనల్ని నిర్వచించవండి, మన సంకల్పమే మన భవిష్యత్తును నిర్ణయిస్తుందని గుర్తుపెట్టుకోండి మై డియర్ ఫ్రెండ్స్. మన చరిత్రలో ప్రపంచంలో ఎంతోమంది పేదరికం నుండి పైకి వచ్చి గొప్ప విజయం సాధించిన వారు ఉన్నారని మనకు తెలుసు మై డియర్ ఫ్రెండ్స్. మన చరిత్రలో ప్రపంచంలో ఎంతోమంది పేదరికం నుండి వచ్చి గొప్ప విజయం సాధించిన వారు చాలామంది ఉన్నారు మై డియర్ ఫ్రెండ్స్. వారందరిలో మీరు కూడా ఉండవచ్చు. వారందరిలో ఉన్న ఒకే ఒక ఉమ్మడి లక్షణం ఏంటంటే చెక్కు చెదరని సంకల్పం మై డియర్ ఫ్రెండ్స్. ఎస్, వారందరిలో ఉన్న ఒకే ఒక ఉమ్మడి లక్షణం ఏంటంటే చెక్కు చెదరని సంకల్పం. నేను ఏదైనా సాధించాలి, నేను డబ్బు సంపాదించాలని ఒక సంకల్పంతో, ఒక లక్ష్యంతో వాళ్ళు పనిచేశారు. అందుకే వాళ్ళు అనుకున్నది సాధించారు మై డియర్ ఫ్రెండ్స్. అది వారిని కష్టపడి పనిచేయడానికి, కొత్త విషయాలు నేర్చుకోవడానికి, ఎన్ని ఆటంకాలు వచ్చినా వెనకడుగు వేయకుండా ముందుకు సాగడానికి వాళ్ళకి పురికొల్పింది మై డియర్ ఫ్రెండ్స్. వాళ్ళు ముందుకు వెళ్ళేలా చేసింది. ఒక కూలి కోటీశ్వరుడు కావాలంటే కేవలం శారీరక శ్రమ చేస్తే మాత్రం సరిపోదు మై డియర్ ఫ్రెండ్స్. ఒక కూలి కోటీశ్వరుడు కావాలంటే కేవలం శారీరక శ్రమ మాత్రమే చేస్తే సరిపోదండి. దానికి తోడు సమయస్ఫూర్తి, అవకాశాలను గుర్తించడం, డబ్బును పొదుపు చేయడం, దాన్ని పెట్టుబడి పెట్టడం, కొత్త నైపుణ్యాలు నేర్చుకోవడం, మరి ఎప్పుడూ ఆశను కోల్పోకుండా ఉండడం చాలా ముఖ్యం మై డియర్ ఫ్రెండ్స్. ఉదాహరణకు, ఒక సాధారణ కూలి తన సంపాదనలో కొంత భాగాన్ని క్రమం తప్పకుండా పొదుపు చేయడం మొదలు పెట్టవచ్చు. ఆ డబ్బుతో ఏదైనా చిన్న వ్యాపారం ప్రారంభించవచ్చు, లేదా తన నైపుణ్యాలను పెంచుకోవడానికి శిక్షణ తీసుకోవచ్చు. స్మార్ట్ వర్క్ అంటే కష్టపడడం కాకుండా తెలివిగా పనిచేయడం మై డియర్ ఫ్రెండ్స్. స్మార్ట్ వర్క్ అంటే కష్టపడమే కాకుండా తెలివిగా పనిచేయడం కూడా స్మార్ట్ వర్క్ అంటారు మై డియర్ ఫ్రెండ్స్. మార్కెట్లో ఏ అవకాశాలు ఉన్నాయో చూసి వాటిని సద్వినియోగం చేసుకోవాలి. మీరు బలంగా నిశ్చయించుకుంటే మీ లక్ష్యాన్ని సాధించడానికి మీ మనసు మీకు మార్గాలు చూపుతుందని నమ్మండి మై డియర్ ఫ్రెండ్స్. మొదట్లో కష్టంగా అనిపించవచ్చు, నిరాశ కలగవచ్చు, కానీ ఓర్పు పట్టుదల ఉంటే ఏదైనా సాధ్యమే మై డియర్ ఫ్రెండ్స్. కానీ ఓర్పు పట్టుదల ఉంటే ఏదైనా సాధ్యమే మై డియర్ ఫ్రెండ్స్. జ్ఞాపకం ఉంచుకోండి, డబ్బు సంపాదించడం కష్టమే, కానీ సంకల్ప బలం ఉంటే అది పెద్ద కష్టమేం కాదు మై డియర్ ఫ్రెండ్స్. అలాంటి సంకల్ప బలంతో మీరు అనుకున్న లక్ష్యం మరింత సులభం అవుతుందని నమ్మండి మై డియర్ ఫ్రెండ్స్. మీలో ఆ ఆకలి, ఆ కసి, ఆ సంకల్పం ఉంటే మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవడం ఖాయం మై డియర్ ఫ్రెండ్స్. అందుకోసం ఒక కూలి కూడా కోటీశ్వరుడు కావచ్చు అనేది ఈ వీడియోలో ఒక సారాంశం ఇస్తున్నాను. ఒకవేళ మీరు నిరాశ నిట్టూర్పులతో ఉంటే కనుక బలంగా పనిచేయండి, మీ సంకల్పానికి బలాన్ని చేకూర్చండి. ఖచ్చితంగా మీరు కోటీశ్వరులు అవుతారు మై డియర్ ఫ్రెండ్స్. మన నిజ జీవితంలో ఎంతోమంది నిరూపించారు, ఇది సత్యం మై డియర్ ఫ్రెండ్స్. ఎంతోమందికి నిజమైనప్పుడు మన జీవితంలో ఎందుకు నిజం కాదు? ఇప్పుడు మీరు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా ఖచ్చితంగా మీ సంకల్ప బలం కనుక బాగా ఉంటే, గట్టిగా ఉంటే ఖచ్చితంగా మీరు కోటీశ్వరులు అవుతారు. నమ్మండి మై డియర్ ఫ్రెండ్స్, ప్రయత్నం మొదలు పెట్టండి. ఓకే, ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, అలాగే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఈ వీడియో షేర్ కూడా చేయండి. ఓకే, ధన్యవాదాలు.